స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్, ఫైనలీ మన వెయిట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. మరి చెప్పాలంటే ఈ ట్రైలర్ హైప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళింది. స్కార్పియన్ రిటర్న్, హల్క్ వర్సెస్ స్పైడర్ మ్యాన్ ఫైట్, పనీషర్ అపియరెన్స్, మిస్టీరియస్ న్యూ విలన్, పీటర్ పార్కర్ షాకింగ్ మ్యూటేషన్. ట్రైలర్లో చాలా రివీల్స్ ఉన్నాయి, కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే మూవీ స్టోరీని కంప్లీట్గా రివీల్ చేయకుండా ఇంకా చాలా మిస్టరీస్ని హైడ్ చేశారు. సో ఈ వీడియోలో మనం ఈ ట్రైలర్లో ఉన్న ప్రతి మేజర్ డీటెయిల్ని, ఈస్టర్ ఎగ్ని, హైడ్ అండ్ క్లూని, ఇంకా పాసిబుల్ థియరీస్ అన్నిటిని బ్రేక్ డౌన్ చేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్ గెట్ స్టార్టెడ్. What is happening to me? Did you miss me, Spidey? I'm losing my mind. He rises when the night gets cold. Blade of truth cutting through the lies they told. King of justice, hear the innocent cry. His name is the weak while Yo, Spider-Man, you okay? But you're in danger. You just have to trust me. ట్రైలర్ ఓపెనింగ్లోనే మనకి స్కార్పియన్ కనిపిస్తాడు. హోమ్ కమింగ్ తర్వాత ఎంసీయూలో ఇదే అతను మళ్ళీ రిటర్న్. బ్యాంక్ రాబరీ మధ్యలో ఉన్నప్పుడు స్పైడర్ మ్యాన్ ఎంట్రీ ఇస్తాడు. కానీ ఇక్కడ మనం ఒక చిన్న ఇంపార్టెంట్ డీటెయిల్ని గమనించాలి. పీటర్ స్వింగ్ చేస్తూ ఉన్నప్పుడు తన మూమెంట్ కంప్లీట్గా తన కంట్రోల్లో ఉండదు. ఒక జెయింట్ బిల్ బోర్డ్ని డైరెక్ట్గా క్రాష్ అవుతాడు. ఈ లెవెల్ మిస్టేక్ స్పైడర్ మ్యాన్ ఎప్పుడూ చేయడు. అదే ట్రైలర్ ఫస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే మనకి పీటర్ పవర్స్ ఎవాల్వ్ అవుతున్నాయి, మ్యూటేషన్ స్టార్ట్ అయింది, కానీ తన బాడీ మీద తనకే కంట్రోల్ లేదు అని ఎస్టాబ్లిష్ చేస్తుంది. స్కార్పియోన్తో ఫైట్ స్టార్ట్ అవగానే సిచ్యువేషన్ ఇంకా డేంజరస్గా మారుతుంది. స్కార్పియోన్ తన లీతల్ టైల్ని యూజ్ చేస్తూ అటాక్ చేస్తాడు. పీటర్ ఆ టైల్ని పట్టుకున్నప్పుడు మ్యూటేషన్ యాక్టివేట్ అయినట్టు కనిపిస్తుంది. తన ఐస్ మారిపోతాయి, తన స్ట్రెంగ్త్ కంట్రోల్లో ఉండదు. అప్పటి వరకు కంట్రోల్తో ఫైట్ చేస్తున్న స్పైడర్ మ్యాన్ సడన్గా బ్రూటల్గా మారిపోతాడు. స్కార్పియోన్ని ఎయిర్లో లిఫ్ట్ చేసి త్రో చేయడం, పోలీస్ కార్స్ మీద కొట్టడం, గ్రౌండ్ మీద స్మాష్ చేయడం చూస్తే ఇది మన ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ కాదు అని అర్థమవుతుంది. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? ఫైట్ తర్వాత ట్రైలర్ ఎమోషనల్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. పీటర్ సోషల్ మీడియాలో నెడ్ ఇంకా ఎంజే పోస్ట్ చూస్తూ ఉంటాడు. వాళ్ళు MIT ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారు. నోవే హోమ్ ఈవెంట్స్ తర్వాత వాళ్ళ లైఫ్స్ ముందుకు వెళ్ళిపోయాయి, కానీ పీటర్ మాత్రం అక్కడే స్టక్ అయ్యి ఉన్నాడు. కానీ తన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. పీటర్ మెకానికల్ వెబ్ షూటర్స్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ సడన్గా ఆర్గానిక్ వెబ్బింగ్స్ తన వ్రిస్ట్ నుంచి డైరెక్ట్గా షూట్ అవుతాయి. ఈ ఆర్గానిక్ వెబ్స్ థిక్కర్గా, డెన్సర్గా, స్ట్రాంగర్గా కనిపిస్తున్నాయి. పీటర్కి ఈ పవర్ మీద కంట్రోల్ లేదు, ఎందుకంటే మెకానికల్ వెబ్ షూటర్స్ని కంట్రోల్ చేయొచ్చు, ఎంత ఫోర్స్ వస్తుందో, ఎంత రావాలో. కానీ ఆర్గానిక్ వెబ్బింగ్స్ కంప్లీట్లీ బయాలజికల్ రియాక్షన్. ఈ మ్యూటేషన్ గురించి ఆన్సర్స్ కోసం పీటర్ ఎంపైర్ స్టేట్ యూనివర్సిటీకి వెళ్తాడు. అక్కడ బ్రూస్ బ్యానర్ని కలుస్తాడు. MCUలో ఎండ్ గేమ్ ఫ్యూనరల్ తర్వాత పీటర్ ఇంకా బ్రూస్ ఫస్ట్ ఆన్ స్క్రీన్ ఇంటరాక్షన్ ఇది. బ్రూస్ దగ్గర ఒక అప్డేటెడ్ హల్క్ ఇన్హాబిటర్ డివైస్ ఉంది. షీ హల్క్ సిరీస్లో చూసిన డివైస్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. దాని మీద గామా సపరేషన్ యాక్టివ్ అని క్లియర్గా రాసింది. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే డివైస్ మీద స్టార్క్ ఇండస్ట్రీస్ లోగో ఉంటుంది. అంటే టోనీ స్టార్క్ డెత్కి ముందు గామా సపరేషన్ టెక్నాలజీ మీద వర్క్ చేసి ఉండొచ్చు అని ట్రైలర్ హింట్ ఇస్తుంది. పీటర్ బ్రూస్ని అడిగే క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మ్యూటేషన్లో మనకి కొన్ని ఎబిలిటీస్ నచ్చుతున్నాయి, కానీ కొన్ని డేంజరస్గా ఉన్నాయి. సో సెలెక్టివ్గా మ్యూటేషన్ని కంట్రోల్ చేయగలమా అని అడుగుతాడు. So could you get rid of the bad aspects but keep the good? ఫన్నీగా ఇది నోవే హోమ్లో డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ని కస్టమైజ్ చేయడానికి ట్రై చేసిన పీటర్ని గుర్తెచ్చింది. Can't some people still know? That's not how the spell works. So MJ's gonna forget about everything we've ever been through? Stop tampering with the spell. Oh my god, Ned, he's my best friend. Well, my Aunt May should really know. Stop talking! తర్వాత ట్రైలర్లో మనకి మెట్స్గర్ ఇంట్రడక్షన్ ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్లో హైయెస్ట్ ర్యాంకింగ్ ఆఫీసర్గా కనిపిస్తాడు. అతను పీటర్తో మాట్లాడుతూ మనం చూడలేని థ్రెట్ని ఎలా స్టాప్ చేయాలి అని అడుగుతాడు. అప్పుడే ట్రైలర్లో యాక్చువల్ మిస్టరీ రివీల్ చేస్తుంది. జేడీ సింగ్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ సర్టెన్లీ జీన్ గ్రే అని రూమర్స్ ఉన్న సిటీ మొత్తాన్ని ఎఫెక్ట్ చేసేలా సైకిక్ పవర్స్ని యూజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఒక సైకిక్ షాక్ సిటీ మొత్తం స్ప్రెడ్ అయ్యి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఫ్రీజ్ చేస్తుంది. ర్యాండమ్ సిటిజన్స్ బాడీస్ని యూజ్ చేసుకుని స్పైడర్ మ్యాన్తో మాట్లాడుతుంది. కానీ స్పైడర్ మ్యాన్ మాత్రం ఇమ్యూన్. ఎందుకు? మోస్ట్ లైక్లీ స్పైడర్ సెన్స్. నోవే హోమ్లో కూడా డాక్టర్ స్ట్రేంజ్ పీటర్ ఆస్ట్రల్ ఫామ్ని బాడీ నుండి సపరేట్ చేసిన తర్వాత కూడా స్పైడర్ సెన్స్ ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతుంది. సో సైకిక్ అటాక్స్ కూడా పీటర్ రెసిస్టెన్స్ ఉండొచ్చు అని ట్రైలర్లో చూడొచ్చు. నెట్ సీక్రెట్గా స్పైడర్ మ్యాన్ అబ్సెస్డ్ అయిపోయాడు. స్పైడీ ట్రాకర్ నెట్వర్క్ అనే వెబ్సైట్ క్రియేట్ చేసి స్పైడర్ మ్యాన్ ట్రూ ఐడెంటిటీని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. వాల్ మొత్తం థియరీస్, సస్పెక్ట్, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్తో నిండిపోయింది.
కానీ ట్రైలర్ ఎమోషనల్ టోన్ని ఇమీడియట్గా డేంజర్కి షిఫ్ట్ అయిపోతుంది. జేడీ సింగ్ క్యారెక్టర్ డైరెక్ట్గా పీటర్తో మాట్లాడుతుంది. మేబీ ఐల్ గో పే ఎంజే విజిట్ అని అంటుంది. అంటే పీటర్ ట్రూ ఐడెంటిటీ తెలుసు అని మనకు అర్థమవుతుంది. పీటర్ మైండ్లో ఉన్న డీపెస్ట్ ఫియర్ ఎమోషన్స్ని యాక్సెస్ చేయగలుగుతుంది. ఆ థ్రెట్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్న టైంలో ఎంసీయూస్ బిగ్గెస్ట్ రివీల్ అవుతుంది. బ్రూస్ బ్యానర్ ఇన్హిబిటర్ డెస్ట్రాయ్ అయిపోతుంది. బ్రూస్ హల్క్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. కానీ ఇది నార్మల్ హల్క్ కాదని ట్రైలర్ మనకి స్ట్రాంగ్లీ సజెస్ట్ చేస్తుంది. హల్క్ కూడా సైకిక్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడు. స్పైడర్ మ్యాన్ మీద అటాక్ చేస్తాడు. థండర్ స్లాప్ యూజ్ చేస్తున్నాడు. హల్క్ స్ట్రెంగ్త్ మరియు స్పైడర్ మ్యాన్ స్ట్రెంగ్త్ మధ్య డిఫరెన్స్ చాలా ఉంది. సో పీటర్ డైరెక్ట్గా ఫైట్ చేయడం ఇంపాసిబుల్. కానీ ట్రైలర్లో పీటర్ ఒక మిస్టీరియస్ డివైస్ని పట్టుకొని కనిపిస్తాడు. అదే ఫైనల్ బ్యాటిల్కి కీ అవ్వచ్చు. కోర్ట్లో ఎంజే ఇంకా ఫ్రాంక్ మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో ఫ్యామిలీ ఫొటోస్, మిలిటరీ రిఫరెన్సెస్, పనిషర్ పాస్ట్ని హింట్ చేసే విజువల్స్ కనిపిస్తాయి. ఎంజే ఫ్రాంక్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. పీటర్ సింగిల్గా విలన్ని ఫేస్ చేస్తున్నాడు, అతనికి హెల్ప్ కావాలి అని. మీన్ వైల్ పీటర్ యాక్చువల్ బ్యాటిల్ ఫీల్డ్లో ఉంటాడు. ట్రైలర్లో మళ్ళీ మనం జైల్ సీక్వెన్స్ని చూస్తాం. కానీ ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది ఈ ప్రిజన్ ఫైట్ సింపుల్ యాక్షన్ సీక్వెన్స్ కాదని. ఇక్కడ స్పైడర్ మ్యాన్ డైరెక్ట్గా హ్యాండ్ నింజాస్ని ఫేస్ చేస్తున్నాడు. డేర్ డెవిల్, ఐరన్ ఫిస్ట్, డిఫెండర్స్ యూనివర్స్ చూసిన వాళ్ళకి ద హ్యాండ్ అంటే ఎంత డేంజరస్ ఆర్గనైజేషనో తెలుసు. వాళ్ళు నార్మల్ క్రిమినల్స్ కాదు, ఏషియంట్ నింజా కల్ట్, సెంచరీస్ నుండి ఆపరేట్ చేస్తున్న సీక్రెట్ ఆర్గనైజేషన్. పాయింట్ ఏంటి అంటే ట్రైలర్లో కనిపించే హ్యాండ్ నింజాస్ ట్రెడిషనల్ స్టైల్లో కాకుండా మోడర్న్ గ్యాజెట్స్ యూజ్ చేస్తున్నారు. అడ్వాన్స్డ్ వెపన్, టాక్టికల్ ఎక్విప్మెంట్, కోఆర్డినేటెడ్ అటాక్స్. ఇది చూస్తే స్పైడర్ మ్యాన్ PS5 గేమ్ వైబ్స్ వస్తుంది. ఈ ప్రెజెంట్ సీక్వెన్స్ దగ్గర పీటర్ పవర్స్ ఇంకా నెక్స్ట్ స్టేజ్కి ఎవాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ట్రైలర్లో ఒక పాయింట్ వరకు తన వెబ్ షూటర్స్ క్లియర్గా కనిపిస్తాయి. కానీ తర్వాత సడన్గా మ్యాసివ్ వెబ్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఎంటైర్ కారిడార్స్ని వెబ్తో ఫిల్ చేస్తూ ఉంటాడు. డజన్స్ ఆఫ్ ఎనిమీస్ని ఒకేసారి ట్రాప్ చేస్తాడు. సో అది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్. ఓవరాల్గా చూస్తే ఈ ట్రైలర్ మనకి మూవీ గురించి చాలా క్లూస్ ఇచ్చింది. కానీ కంప్లీట్ పిక్చర్ మాత్రం ఇంకా చూపించలేదు. బ్రూస్ బ్యానర్ హల్క్గా మారడం, స్పైడర్ మ్యాన్తో ఫైట్ చేయడం, హ్యాండ్ నింజాస్ మళ్ళీ తిరిగి రావడం, స్కార్పియోన్ రివెంజ్, పీటర్ మిటేషన్ గురించి, ఇంకా జేడీ సింగ్ మిస్టీరియస్ క్యారెక్టర్ గురించి, ఇవన్నీ స్టోరీలో ఎలా కనెక్ట్ అవుతాయో ఇంకా మిస్టరీగానే ఉంది. పీటర్ పార్కర్ పవర్ ఫైనల్లీ ఎవాల్వ్ అవుతాయా? హల్క్ని ఎలా స్టాప్ చేస్తాడు? జేడీ సింగ్ క్యారెక్టర్ ఫ్రెండా లేకపోతే విలనా? మరి పీటర్ తన కొత్త పవర్స్ని కంట్రోల్ చేయగలుగుతాడా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రం మూవీ రిలీజ్ అయిన తర్వాతే దొరుకుతాయి. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్, బ్రాండ్ న్యూ డే సింపుల్ స్పైడర్ మ్యాన్ మూవీ కాదు, పీటర్ పార్కర్ లైఫ్ని కంప్లీట్లీ మార్చేసే స్టోరీలా కనిపిస్తుంది. మరి ట్రైలర్ గురించి మీ థాట్స్ ఏంటి? మీ ఫేవరెట్ రివ్యూలు ఏంటిది? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను మళ్ళీ ఇంకొక ప్రయత్నంతో కలుస్తాను.